హలో దోస్తులు, బై బై 2025. 2025లా మనం అందరం ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖాలు చూసినాం దోస్తులు. ఇక 2025కి స్వస్తి పలుకుదాం. ఇక రేపటి నుంచి మన ఇంట్లో కొత్త క్యాలెండర్లు. సో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు. ఈ సంవత్సరం చివరిసారిగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అవును దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మనందరం ఏం చేద్దామంటే 2025 అయిపోతుంది కాబట్టి ఏదో ఒక చెడు అలవాటు మనం విడిచిపెడదాం. నేనేం విడిచిపెడదాం అనుకుంటున్నానంటే కొంచెం బద్ధకాన్ని విడిచిపెడదాం అనుకుంటున్నాను దోస్తులు. అవునే, ఈ చలికి అస్సలు లేవబుద్ధి అవుతలేదు, అస్సలు ఏం చేయబుద్ధి అవుతలేదు. నేను విడిచిపెట్టాలి బద్ధకాన్ని. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 204తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 204లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. వచ్చేసారా ఇద్దరు? షికార్లు అయిపోయాయా? రాబంటి, కూర్చో. నువ్వు కూర్చోవే. అక్కడే కూర్చుంటావా? ఇక్కడే కూర్చుంటాను మమ్మీ. పార్థసారథి. నీ పేరు పార్థసారథి అని నాకు తెలీదు బంటి. బంటికి ఇంకా చాలా పేర్లున్నాయి మమ్మీ. చాలా పేర్లున్నాయా? ఇంకెన్ని పేర్లు పెట్టుకున్నావు బంటి? అఫీషియల్ నేమ్ పార్థసారథి ఆంటీ. మా మమ్మీకి కృష్ణుడు అంటే ఇష్టం, అందుకని కృష్ణుడికి ఎన్ని పేర్లున్నాయో అన్ని పేర్లతో పిలుస్తుంది నన్ను. అవునా? మరి బంటి అని ఎందుకు పెట్టుకున్నావు? నిక్ నేమ్ కూడా ఏదైనా కృష్ణుడిది పెట్టుకుంటే అయిపోయేది. బంటి మా డాడీ పెట్టాడు ఆంటీ. అందుకేనా బంటి అనుంది? బంటిని మంచిగా కూర్చొనివే, పక్కకొచ్చి కూర్చో. మీనాక్షి, చూసావా బంటి, ఇంకా దీనికి చిన్నపిల్లల చేష్టలు పోనేలేదు. గారాబం ఎక్కువైపోతుంది ఆంటీ. అవును, గారాలు పోతుంది బాగా. ఇంకా పెళ్లి చేసుకుంటుందంట. ఇలా చేస్తే ఎవరైనా పెళ్లి చేస్తారా? అయితే సిన్సియర్గా కూర్చుంటున్నాను మమ్మీ. ఇప్పుడు పెళ్లి చేస్తావా? అలా అయితే పెళ్లి చేయాల్సిందే. మరి ఏమంటావు బంటి? మీనాక్షి ఎందుకలా పెళ్ళి పెళ్ళి అంటుంది? నేనొక్కదాన్నేనా? బంటికి కూడా ఇష్టమే. ఏ బంటి? నాకు ఒక 6 months టైం కావాలాంటీ. 6 monthsా? ఎందుకు బంటి? సురేష్ బావా నాకు చాలా పెద్ద బాధ్యతనిచ్చాడు ఆంటీ. దాన్ని సక్సెస్ చేయాలి. అయితే చెయ్యు. దానికి మన పెళ్ళికి సంబంధం ఏంటి? డిస్టర్బెన్స్ ఉండొద్దు మీను. అంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇచ్చాడు. ఫస్ట్ దాన్ని ఎలాగైనా సక్సెస్ చేసి బావకి ఇవ్వాలి. అదే ఇప్పుడు నా ముందున్న గోల్. అంటే నేను నీ బాధ్యత కాదా? అది మాత్రమే నీ బాధ్యతనా? అందుకే మీనాక్షి, నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ పూర్తి బాధ్యత నాదే అవుతుంది. నిన్నొక్క రోజు కూడా నెగ్లెక్ట్ చేయను. ముందు ఈ బాధ్యత అయిపోయాక నీ బాధ్యత తీసుకుంటాను. రోజు రోజుకి చాలా ఇంప్రెస్ చేస్తున్నావు బంటి మమ్మల్ని. ఇంత మంచి అల్లుణ్ణి, మీనాక్షికి భర్తని నేను ఎక్కడి నుంచి తేలేను. అంటే అన్నయ్య ఇదొకటే ఇస్తాడనుకున్నావా? ఇది అయిపోయినాక ఇంకోటి, అది అయిపోయినాక ఇంకోటి. అది ఎప్పుడు చేస్తూనే ఉండాలి బంటి. కానీ ఫస్ట్ టైం కదా మీనాక్షి, చాలా నేర్చుకోవాలి, చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకటి సాధించామంటే దాని తర్వాత అన్నీ ఈజీ అయిపోతాయి. వాటికి ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి 6 months ఆగాలంటావు, అంతే కదా? అంతే మీనాక్షి. ఆంటీ, నా ఒపీనియన్ అయితే ఇది. తర్వాత మీ ఇష్టం, మీనాక్షి ఇష్టం. మమ్మీ, నువ్వేమంటావు? నేనేమంటానురా? బంటి చెప్పేది నీకు బుర్రలోకి ఎక్కిందా? చూసావా బంటి నన్ను ఎలా తిడుతుందో మమ్మీ? నీ ముందు మీనాక్షిని అలా తిట్టనిస్తావా? మీనాక్షిని ఇప్పుడంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ ఆంటీ. ఏంటి బంటి, ఏం మాట్లాడుతున్నావు? అవునాంటీ, చేసేయండి. తను నా పక్కన ఉంటే నా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం చెప్తున్నావు బంటి? ఎలా మార్చుతున్నావేంటి డెసిషన్స్?
6 నెలలు అనగానే అలుగుతానని ఫిక్స్ అయ్యావుగా. ఇప్పుడేం చేస్తావు చెయ్యి. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవునా ఆంటీ? నాకు రోజులు సంవత్సరాలు ఇలా వేస్ట్ చేయాలని లేదా ఆంటీ. ఎన్ని రోజులైతే అన్ని రోజులు తనతో గడపాలనే ఉంది. తను నా పక్కనుంటే చాలు. సరే బంటి, అంకుల్తోని మీ పేరెంట్స్తోని మాట్లాడతాను. మీ పేరెంట్స్కి ఎవరికైనా తెలుసా ఆ విషయం? అమ్మకి తెలుసా ఆంటీ, కానీ నాన్నకి చెప్పడానికి అందరూ భయపడుతున్నారు. నేను మాట్లాడతానులే. ఇంకొక విషయం నేను అడగాలి బంటి, కానీ ఎలా అడగాలో తెలియట్లేదు బంటి. ఏంటంటీ, మీరెందుకంత ఇబ్బంది పడుతున్నారు? మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీరేది చెప్తే అది వింటాను. చెప్పండి ఆంటీ. నా మీనాక్షికి మించింది ఏది లేదు. అది బంటి, ఇప్పుడు ఆఫీస్ కూడా ఎలాగూ మన ఊర్లోనే కదా. అవును. అంటే మీ అమ్మ వాళ్ళు ఏమంటారో. దేని గురించి ఆంటీ చెప్పండి. పెళ్ళయ్యాక మీరు నాతో పాటే ఉంటారా బంటి? దీనికి నేను అదేదో ఇల్లరికం అని పేరు పెట్టను. మీనాక్షిలో నా చెల్లిని చూసుకుంటున్నాను. దాన్ని ఎక్కడికి పంపించినా నేను భయంగానే ఉంటాను. ఈ ఒకటే కోరిక మన్నిస్తావా బంటి? దానికంత టెన్షన్ ఎందుకు పడుతున్నారా ఆంటీ? మీనాక్షి ఏమంటోంది? ఏ మీనాక్షి? నేనైతే బంటి ఇష్టమని చెప్పాను. బంటి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వెక్కడున్నా సరే, చిన్న పూరి గుడిసెలో అయినా సరే, నేను నీతోనే ఉంటాను బంటి. మీ ఇష్టమా ఆంటీ? తను ఇప్పుడు ఇలా అంటుంది, కానీ మీరు లేకుండా తను ఉండలేదు. మీరు తనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పరిచారు. అది ఉంటేనే తనకి సేఫ్గా ఉంటుంది. అని నువ్వనుకుంటున్నావు బంటి. దానికి నువ్వే ప్రొటెక్షన్ అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు మీనాక్షి? బంటి నీకు ఇష్టమైతే ఇక్కడే మమ్మీ దగ్గరే ఉందాం. ఎవ్రీ వీకెండ్ మీ ఇంటికి వెళ్దాం. బంటి, అమ్మ వాళ్ళని చూసుకోవడానికి వీలు కాదు అని మాత్రం బాధపడకు. వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొనిరా. వాళ్ళ ఇష్టం. ఎన్ని రోజులంటే అన్ని రోజులు ఉండని. ఇక్కడే ఉంటానన్నా ఉండనివ్వు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఆంటీ. డాడీ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మమ్మీ కొంచెం కలిసిపోతుంది, కానీ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బంటి. పక్కకి మన ప్లేస్ ఉంది కదా, అందులో కొన్ని రూమ్స్ వేద్దాం. అప్పుడు మీరు కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే ఉంటారు వాళ్ళు. నువ్వు ఇంత పెద్ద జాబ్ చేస్తున్నావు బంటి. వాళ్ళని ఎంతో గొప్పగా చూసుకోవచ్చు. నువ్వు అవన్నీ ఏవి ఆలోచించకు. నేను కూడా ఉన్నాను. నేను చూసుకుంటాను వాళ్ళని. నా మీనాక్షిని నా దగ్గర ఉంచితే చాలు. నాకు అన్నీ ఓకే ఆంటీ. చెప్పాను కదా, మీరు నాకు లైఫ్ ఇచ్చారు. నా మీనాక్షిని ఇచ్చారు. మీరు ఏది చెప్పినా నేను వినడానికి సిద్ధం. కానీ మమ్మీ డాడీని ఒప్పించాలి. అదొకటే టాస్క్. వాళ్ళు ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోరు? కన్విన్స్ చేయాల్సిందే. లేదంటే నువ్వు అక్కడికే వచ్చేయాలి. మీనాక్షి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. తన పెళ్ళైపోతుందని చాలా భయంగా ఉంది బంటి. మీరు అస్సలు భయపడకండి ఆంటీ. మమ్మీ డాడీని నేను ఒప్పిస్తాను. మీనాక్షి ఎక్కడికి వెళ్ళదు. మీతో ఉంటుంది, నాతో ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు అమ్మ వాళ్ళతో కూడా ఉంటుంది. మరి నేను వెళ్తాను ఆంటీ. 31st పార్టీ ఉంది. పార్టీకి వెళ్తావా? పార్టీకి వెళ్ళడం కాదు, ఇంట్లోనే పార్టీ. అంటే మొన్నట్లానా? సురేష్ అన్నయ్య, శరత్ అన్న, రాజన్నయ్య, నువ్వు ఉమ్, నువ్వు డ్రింక్ చేస్తావా బంటి? అలవాటు ఉందా నీకు? లేదాంటీ. బీర్ ఒక 2-3 టైమ్స్ తాగాను, ఫ్రెండ్స్ పార్టీలో బలవంతం చేస్తే. రెగ్యులర్గా ఏం తాగను. అన్నయ్య వాళ్ళ ముందైతే అస్సలు తాగను. పక్క కూర్చుంటానంతే. హాయ్ స్వప్నక్క. నువ్వు బంటివి కాదు, సరిత వల్ల? అవును, బంటిని. సరిత వాళ్ళ హస్బెండ్ తమ్ముణ్ణి. నువ్వేంటి ఇక్కడ? ఈ మీనాక్షిని ఎందుకు పట్టుకున్నావు? మీనాక్షి నేను ప్రేమించుకుంటున్నామక్క. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునక్క, మేమిద్దరం లవర్స్. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తనకి కోట్ల ఆస్తులున్నాయి. నిన్ను చేసుకుంటుందా మీనాక్షి? మా అత్తమ్మ మామయ్య సస్తే ఒప్పుకోరు. అందరూ ఒప్పుకున్నారు వదిన. మీరొక్కరే మిగిలారు. మీరు కూడా అయిపోయారు. ఇదెక్కడి షాక్ అసలు? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఎక్కడా చూడలేదు. పద బంటి, నీతో ఇంకొన్ని విషయాలు మాట్లాడాలి. పదండి ఆంటీ. ఏందయ్యాలా?
చకచక మెరిసిపోతున్నావు. నా తమ్ముడు చూసిండంటే ఫ్లాట్గా. ఇవాళ 31 కదా అని 31 రోజు నేను గిట్లనే కొత్త బట్టలు వేసుకుంటా. న్యూ ఇయర్ రోజు వేసుకోవే, 31st రోజు వేసుకొని ఏం చెప్తావు? న్యూ ఇయర్కి వేసుకొని గుడికోడు అవన్నీ కాదు నాతోటి శాతగావు. అయ్యో, అప్పుడే ముసలిదాని అయినవానే నాకన్నా. 31 నైటే ఎంజాయ్ చేసుడు. 31 నాడే కొత్త బట్టలు వేసుకోవాలి, చికెన్లు మటన్లు తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ 31st రోజు చేస్తే మరి ఫస్ట్ రోజు ఏం చేస్తావే? రాత్రంతా ఎంజాయ్ చేస్తాం కదా, తెల్లం దాకా వండుకోవాలి. ఇక ఫస్ట్ రోజు లేవద్దు, ఇక మొత్తం బండే ఉండాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి ఏమన్నా చెప్తిరా? అవాయనే నువ్వు పార్టీ ఇప్పుడే చేసుకున్నావు ఇంత ఎట్లా మాట్లాడబడుతుంది? చంపుతా నేను నీ అమ్మ. నేనేం పార్టీ చేసుకుంటానే? ఎవరన్నా నింటే నేను బీర్లు మనదుబ్బ తాగుతా అనుకుంటాడు. నువ్వు తాగవాయనే? పిచ్చి ముదిరింది నీకు. నేను తాగుతా నీకు చెప్పినా ఎప్పుడన్నా? అయ్యో ఆయనక బొంబాయి వాళ్ళు అందరు తాగుతారు కదా, నువ్వు కూడా తాగుతావు అనుకున్నా. నేను బొంబాయి దాన్ని కాదు తెలంగాణ దాన్ని అని ఇప్పటికి 1000 సార్లు చెప్పిన నీకు. చెప్పినావు కానీ నువ్వు పోయి గాడు ఉంటాన్నావు కదా, ఇప్పుడు గాడు అందరు ఏది తాగుతా కదా. అందరు ఏం చేస్తే నేను అది చెయ్య. నాకు నచ్చితేనే మంచిది అనిపిస్తేనే వేస్తా. ఏం కాదు, ఈసారి ఒకటి బీర్ బాటిల్ తెప్పించుకుందాం, సరేనా? నీకు సగం నాకు సగం. సార్, ఏం మాట్లాడతావే నువ్వు? నేను కరెక్టే మాట్లాడతాను. అదినే చెరక బీరు తెచ్చుకుందాం అంతే. ఇవాళ రేపు అబ్బాయిలే అనుకున్నా, ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ తింటలేరు. బీర్లుగా ఉన్నట దీనికి బీర్లు. ఇప్పుడు గా ఇంగిల్ ఫీజు ఉన్నది కదా, గా బేబీ, ఆ, గా ఇంగిల్ ఫీజు గిట్ట బీరు తాగాలి, నువ్వేం అనకపోవాలి. అప్పుడు నీ సంగతి చెప్తా. నా సంగతి చెప్తావానే? మరి అది ఇంగిల్ ఫీజు కాబట్టి ఎట్లాగో తాగుతుంది. గది రాగంగా నువ్వు చూసుకుంటా కూర్చున్నావు అనుకో, గప్పుడు చెప్తా. ఇప్పుడు నేను తాగుతా అంటేనేమో ఏందో చెప్తాను కదా, గది గిట్ట రాగంగా దాని గిట్ట చెప్పకపోవాలి, గప్పుడు చెప్తా. బాయ్ వదినా, బాయను. అగో ఏడుకోతానే బాయ్ చెప్పబడుతుంది. హైదరాబాద్లో పార్టీ అరేంజ్ చేశారు, నైట్ వరకు అక్కడికి చేరుకోవాలి మేము. మేమంటే ఓలోలే, ఇంకెవరు? నేను మురళి. నువ్వు మురళి ఎందుకే? నువ్వు నేనెందుకు కాదు? వైఫ్ అండ్ హస్బెండ్ ని పిలుస్తారు. నీ హస్బెండ్ ఎవడు? మురళి. మరి మురళి వైఫ్ ఎవతి? నేను. నీ బొంద అను. మురళి వైఫ్ అనసూయ. అంటే మనం ముగ్గురం పోవాలి. మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మురళి ఇంకా బేబీ, మేమిద్దరం వెళ్తాము. గట్ట కాదు ఎవరి మొక్కదానా. ఇప్పుడు ఓలను పిలిచిండు పార్టీకి? నన్ను రమ్మన్నారు, నన్ను ఇన్వైట్ చేశారు విత్ మై ఫ్యామిలీ. కదా, నువ్వు పోవాలి, నీ హస్బెండ్ పోవాలి, మురళి. మరి మురళి వైఫ్ ఎవతి? అనసూయ. అనసూయ దేవి. నేను రావాలి, మనం ముగ్గురం కలిసిపోవాలి. నిన్ను తీసుకొని పార్టీకి వెళ్తేనా అక్కడున్న స్టఫ్ ఎవరికి సరిపోదు. ఇంకోసారి నన్ను చెప్పు తీసుకొని కొడతారు పార్టీ అంటే. బాయ్ వదిన. పార్టీ అంటే ఏముంటది ఆడ? అన్నీ ఉంటాయి వదిన. జరాగే అయింది. అది నేను బీరు తాగుతా అంటేనేమో ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడు అది పార్టీకి పోతా అంటే ఏం చెప్తాన్నావు? మంచిగా కూర్చున్నావు. ఓ బర్రెదానా, నన్ను ఏడ మాట్లాడినిచ్చినవే? నువ్వే ఏందో కొట్లాడబడుతుంది దాంతో. అవు నువ్వు మాట్లాడంగా స్టాప్ అని నిన్ను ఆపి నేను చెప్పిన కదా ముచ్చట. నాకు తెలుసు అని దానికంటే ఫార్మాలిటీ చూపించుతాను, నాకేమో చూపించవు. ఫార్మాలిటీ కాదే, పార్షాలిటీ అనాలి. అగజుడు అదేందో కూడా తెలుసు నీకు. అంటే నువ్వు దాని మీద చూపించుతాను అన్నట్టు. ఏమన్నా అనుకోవే, నా తలకేది నాకు. అవును, ఇది ఒక్కతే పోయిందేంది? మురళిగాడేడి? నీ మురళిగానికి ఏడా అవుతుంది, ఆడు ముందే ఊరికిపోయిండు. ఆ నెనికి ఇది పోతాంది టింగు టింగుమని. ఇంకా ఇదన్నా నయమే, పాపం చెప్పన్న పోతాంది. నీ మొగుడైతే ఆయనతకే దిక్కులేదు. అక్క నేను గిటు పోతానా అన్నాడు, చెక్క నేను గిటు పోతానా అన్నాడు. నాకే ఎప్పుడు పెండ్లాన్ని కట్టుకున్న పెండ్లాన్ని ఇంకా అక్క చెక్క నీకు చెప్పమంటానవా? నీకు బలిసింది కానీ బాగానే. గట్లనే అను, గట్లనే అనుకుంటావు. ఏందే నీ బాధ? ఇప్పుడు బీర్ తాగుతావు గంతే కదా. రాజుగాడు కూర్చుంటాడట సిట్టింగ్ ఎన్నో. పో అంతటి పో. అగజుడు మళ్ళీ ఎట్ట అంటాందో. తాగు అంటాంది, మళ్ళీ ఏదన్నా ఒకటి ఎటకారం అంటాంది. నేనేమన్నానే, అడు తాగడానికి పోతాండు సిట్టింగ్కి. నువ్వు కూడా పో, నీ అల్లుడు కూడా వస్తాడట. సురేష్ వస్తాండా? ఎక్కడికి? నేనే ఇక్కడ పార్టీ అరేంజ్ చేసినా ఆడికి వస్తాడు. నీ అవ్వ నాకేం తెలుసు ఏడికత్తాండ్రో ఏడుకోతాండ్రో. రాజుగాడు ఫోన్లో మాట్లాడంగా విన్నా.
అడిగితే చెప్పిండు బావ కూడా వస్తాడని. గీనే కావచ్చు ఇంకేంది గీల కొంపల సరితోళ్ళ కొంపల. పిసపిస ఎందుకు మాట్లాడతావే? కొంప అది ఇది అని అట్లా అనద్దు. కొంపని కొంప అనకపోతే ఏమంటారు? ఇంట్లో ఆను మూతి పనులు రాలగొడతా పిసపిస వాయినవంటే. వాళ్ళ ఇంట్లో ముసలోళ్ళు బాలింతలు చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు. సరే మరి గంతమంది ఉన్నారు, గల్లింటికి పోయి రావడం అవసరమా? మరి నువ్వు ఇంకేమన్నా అరేంజ్ చేస్తావా? అగో అరేంజ్మెంట్ అంటది ఏందో అంటది. గల్లు గంత మంచిగా తాగుతా అంటే మంచిగా సపోర్ట్ చేస్తుంది. నువ్వు తాగుతా అంటే సపోర్ట్ చేస్తలేను. ఎవరన్నా చిన్న పొరగాళ్ళు తాగడానికి పోతా అంటే అద్దురా తాగకుండ్రా అని చెప్పాలి మంచి మాటలు. నీ అవ్వ నా అల్లుడు పోతా అంటే తాగడానికి నీ అల్లుడు పోతా అంటే అని చెప్పబడుతుంది నువ్వు. నీ కొడుకుని బిడ్డను గట్లే ఎత్తవాయనే. ఇప్పుడు నాకు తెలియదు కానీ ఏసులు ఉన్నప్పుడు అయితే తాగేటోళ్ళట అందరు. నీ బిడ్డ కూడానా? అవు వాడు ఇంకేందో ఏందో దొరుకుతాయట. నేను నీ బిడ్డ లెక్క పుట్టినా అయిపోవు. మంచిగా తాగుకుంటా తినుకుంటా తిరుక్కుంటా ఎంజాయ్ చేద్దాం. అదేమన్నా తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తుంది అనుకున్నావే? అది ఎంత సంపాదించదో అంత డబుల్ త్రిబుల్ కష్టపడుతుంది తెలుసా? ఇటు ఇంట్లో చూసుకుంటుంది, అటు ఆఫీస్ చేసుకుంటుంది, ఎన్ని పనులు చేస్తుంది అనుకుంటాను. అబ్బో నేను అవన్నీ పనులు నాకు చేసుడు చేత కాదు కానీ తినుకుంటా తాగుకుంటా వండమంటే వంట. ఎవరికే ఫోను? నా బిడ్డకు. హలో హలో మమ్మీ, ఏం చేస్తున్నావే సపన? వనీలు ఏం చేస్తుంది? వనీలు హనీ పడుకుంది మమ్మీ. మరి ఏం సంగతి, ఎప్పుడు వస్తాను? మీ అత్తకి ఎప్పుడు ఏమంటావు ఫోను? నిద్రకు రావద్దయ్యా నువ్వు. వస్తా కానీ మమ్మీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏం ఇంపార్టెంట్ విషయం? గదే కదా 31కు అల్లుడు సురేష్ ఇడికి వస్తాడు. సురేష్ ఎక్కడికి వస్తుండా? దేనికి? 31 అట పార్టీలు చేసుకుంటాడట. నీకు తెలియదా? ఎవరిని? దీనికి తెలుసో తెలియదో అనవసరంగా చెప్పిందేంది? నాకు చెప్పలేదు మమ్మీ సురేష్. సరిగ్గా రాగలే కింద వాళ్ళాడు వచ్చి రోడ్డు మీద వన్నాడు చూడు. రోడ్డు మీద వన్నాడా? ఎప్పుడే? గట్లా తాగుతారేమో మళ్ళా. ఎవరింట్లోనో ఏమో. ఈ సరితోళ్ళింట్లోనా? నాకు అసలు పార్టీ ఉందనే తెలియదు మమ్మీ. నువ్వేమో ఇంక ఇట్లా అనబడుతుంది. మరి నువ్వు ఇంకేందో ఇంపార్టెంట్ విషయం చెప్తానవేంటిది? గా బంటి లేడా మమ్మీ? బంట ఉన్నాడు కావచ్చు, ఏమో నాకేం తెలుసు. కాదు మమ్మీ, గా బంటి ఉన్న మీనాక్షి అట లవ్ చేసుకున్నారట. గా బంటి ఉన్న మీనాక్ష? బంటి అంటే సరితోళ్ళ బామ్మరిది. మరి మీనాక్షి అవతి? మీనాక్షి ఎవతో తెలియదానే? అవులే, రాజేశ్వరి చెల్లబిడ్డ. రాజేశ్వరి చెల్లబిడ్డనా? రాజేశ్వరవతి. అనసూయాదేవి ఇయ్యంప్రాలు. అనసూయాదేవి ఇయ్యంప్రాల? అనసూయాదేవి అవతి నా ముందట కూర్చున్నది బర్రెక్ బర్రె గదే. నీ ముందట కూర్చున్నది బర్రెక్ బర్రె అంటే నేనే నేనే కాదనే. నువ్వేనే బర్రెదానా? మొత్తం రివర్స్ నుంచి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆడదాకవో. ఇప్పుడు నా ఇయ్యంప్రాలు చెప్పే సప్న. మమ్మీ మా అత్తమ్మకు చెల్లె బిడ్డ మీనాక్షి. గా పొలనా? ఏంది గా పొల్లును గి పొలగాడా ఇద్దరు ప్రేమించుకున్నారా? ఏ పిల్ల ఎవరు? ఓ చెల్లె, గిడ మీద కూసావే అంటే ఏమైనా కింద కూసుంటావేందే? అంత సల్లా పాడైంది కింద. ఏం గత్తి అదినే. గీ మీనాక్షి వాళ్ళు బంటెవలు? అడుగు, మీ ఇయ్యంప్రాలు పక్కకే కూర్చున్నది కదా. వదినే నీ వదినకి 24 గంటలు ఫోన్లే. ఓ ముచ్చట చెప్పది అచ్చట చెప్పది, ఫోన్లు తినడు పండుడు. గా పోరగాన్లు ఇద్దరు ఎన్నడు కలుసుకునే ఎన్నడు లవ్లు చేసుకునే. ఏమో మమ్మీ నేనైతే షాక్ అయినా. ఇద్దరు మంచి చెట్టాపాటాలు వేసుకుంటూ తిరుగుతాండ్రు. వాళ్ళకు సిగ్గన్నది పెట్టలే దేవుడు, మానమన్నది పెట్టలే. అయ్యో నీకేం పుట్టింది, ఎందుకట్లా తిడతాను? మా మౌడు మా అబ్బుల 4 కత్తాడు. అప్పుడే ఆధార్ కందాలు వేస్తట్టున్నారు. గంత ప్రొద్దున ఎవరితీ పండగ చేసుకో. డ్రైవర్ తోటి బ్యాగ్ లోపల పెట్టించినావా? పెట్టలేదనే. అయితే గల్లిద్దరు గట్ల చేసుకుంటాను రాని నీకేడ కలిసిండే? సరాసరి ఇంటికి వచ్చేసిండు అంటేనేమో పెళ్లి కూడా నాట వాళ్ళది ఇప్పుడెప్పుడు. పెళ్లి చేస్తా అంటుందా? గట్ల ఎందుకంటుంది? గొడ్డలు అందుకొని ఇద్దరిని నరకదా? ఆమెకు బాగా ఇల్లరికం కావాలన్నది. ఒక బిడ్డ అమెరికాలోనే ఉంటుంది కదా. ఈ పిల్లగాడు ఒప్పుకుంటాడు. ఇలాకేం పాడైందా నీడు ఉండడానికి? మొత్తం సామాన్ దొరకచ్చుకొని ఈడన్నా ఉంటారు. అయ్యో బిడ్డ, నేను వాళ్ళదే పోని పట్ట అనుకుంటానా కానీ నీకు గోసకొచ్చింది కాదు బిడ్డ.
ఏమన్నా గోసదా నీది నీ బిడ్డది? నాకేమైంది మమ్మీ? ఈ లిల్లిటమత్తే మొత్తం నీకు గిల్లుటమైతుంది. ఇంకా దీని ముఖానికి ప్రాస ఒకటి. అవును మమ్మీ, నేను మర్చిపోయినా. అది పెళ్లి చేసుకొని ఎటో వీక్తుంది అనుకున్నా ఇన్ని రోజులు. అది పెళ్లి చేసుకొని ఇంకెవరినో తీసుకొని వస్తుందా మన ఇంటికి? అవసరం లేదు. అందరికి చెప్పాలి ఇక ముచ్చట. సరే బిడ్డ, నేను ఇక 2-3 రోజులకు ఫోన్ చేస్తా మళ్ళా. నువ్వైతే రోజు చెయ్యి, సరేనా? సరే మమ్మీ, బాయ్. ఏందే పిట్ట పిల్ల కదా ఆహారం కోసం నోరు తెరిచినట్టు తెరిచినావు. అవ్వో అవ్వో, నా బిడ్డకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో. రేడియో జాకేనే అది. వదురుతూనే ఉంటుంది. అవన్నీ నీతోటి వదురుతుంది, నువ్వు మాతోటి వదురు. ఇంకేందిగా? ఇక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటానంటే చిత్రం ఉన్నది నాకు. ఇక అవనే మరి నువ్వు అన్నాడు తీసుకుపోతావు నీ బిడ్డను నిద్రకు. ఈయనే ఉండమంటిరి, మళ్ళీ నిద్ర కంటే ఇక అన్ని సగబెట్టాలి అడుకోయి. నేనున్నా కదా నీకెందుకే? అందరం పోదాం, తలో చేద్దాం, ఓ 2 రోజులు అడ వందాం వద్దాం. ఇంకేం? నువ్వు అన్న వాళ్ళకే సపోర్ట్. ఇక నీ బేబీకి గీమెకు అందరికీ నాకైతే ఇయ్యకు. నీకేం సపోర్ట్ ఇచ్చి మునుగానే అన్నీ ఉన్నాయి కదా నీకు. ఏడున్నాయి ఇప్పుడు? నాకు వేడి వేడి మిరపకాయ బజ్జీ నా బుద్ధి అవుతుంది. నువ్వు వేసిస్తావు ఇప్పుడు? సపోర్ట్ ఇస్తా అంటే కదా సపోర్టు. నీ బజ్జీలు పాడుగాను. ఎప్పుడు చూడు తిండి తిండి తిండి. రాని బంగారం, నీతో మాట్లాడా నేను. అబ్బా గట్లా అంటావేందే? ఇంత మంచిగా వచ్చి సారీ చెప్తానా? సారీ లేదు, గడిది గుడ్డు లేదు. ఓయ్ ఏందో ఏంది? ట్యాప్కోసారి వస్తాడు, నన్ను ఏదోటి అంటాడు, ఏడిపించిపోతాడు. ఉమ్. ఏ, రాణి ఐ లవ్ యూ. ఏంటిది? ఎటు రెడీ అయినావు? ఇవాళ ఏంటిదే మర్చిపోయినావానే? ఆగుతలేదా జోషు? ఏంటిది వాళ్ళ మన మ్యారేజ్ డేనా? మ్యారేజ్ డేకి గిట్లెందుకు రెడీ అవుతానే? మ్యారేజ్ డేకి గట్లెందుకు రెడీ అవుతావు కానీ? జీవితం మొత్తం కోల్పోయినట్టు ఇట్లా కూర్చో అని ఏడ్చుకుంటూ కూర్చుంటావు కదా. నేను ఏడ బయటకు తీసుకుపోమంటున్నానని, పైసలు ఏడ ఖర్చు అవుతాయో అని ఆలోచిస్తావు. అబ్బా ఎంత కరెక్ట్ చెప్పినవే రాని. అదే 31st నైట్ ఫస్ట్ పార్టీలు ఉన్నాయనుకో, కథం. ఇక పొద్దుగా లేచి నుంచి జోషు, రాత్రికి ఎప్పుడో తాగుడంటే ఇప్పటి నుంచే టిప్పుటాప్ రెడీ అయ్యి కూర్చుంటాడు ఇక దొరబాబు. ఇప్పుడు పైసలు ఎన్ని ఖర్చు అయినా ఏం కాదు, ఏదేమైనా ఏం కాదు, మనకు తాగుడు ఒకటి ఉంటే అయిపోయాయి. బాగా మాటలు నేర్చినవేంది? లే, తాగే కాడ కూర్చొని పిసొర్రాకు, అర్థమైందా? నా పెళ్ళాంగిట్లా నీ పెళ్ళాంగిట్లా అని పిస ముచ్చట్లు పెట్టకుండ్రి. తాగుడు మొత్తం దిగినాక అయ్యో ఎందుకు చెప్పినా అని తలకాయ కొట్టుకోకుండ్రి. ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మళ్ళీ ఒకరికి తెలుస్తాయి అన్నీ. తెలుసుకుంటే మాకేమవుతుంది? ఏం కాదు, మా ఆడోళ్ళకి కొట్లాటలు. మీ ముఖం కోట్లాటలు. నేను దాగేదే గందుకు అన్ని ముచ్చట్లు చెప్పుకొని మనసులో ఉన్న భారం అంతా దించుకుంటాం. అబ్బో, బాగానే భారం అవుతుంది పిల్లగానికి. నీకేమన్నా తెమ్మంటావానే 31st నైట్? ఏం చేస్తావు? 4 విస్కీలు 2 బీర్లు పట్టుకోనరా. ఆహా, మరి నేనేం చేస్తా? కేక్ తెమ్మంటావా? ఇక కేకులు అవన్నీ తినద్దు పిస. ఇప్పుడు అసలే బాలింతావు నువ్వు కదనే. చిన్నారి కొంచెం పెద్దగా అయినాక డాడీ నాకు అది తీసుకురా అంటది ఇక. ఎక్కడ పెట్టుకుంటున్నారు మరి? సరితే వాళ్ళ ఇంట్లోనే హాల్ పెద్ద ఉన్నది కదా, ఆడనే పండగ చేసుకుంటాం. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కానీ మరి ఎట్లా? ఉంటుండే అలా లోపల ఉండమంటా అని చెప్పిండు శరతన్న. మీ ముచ్చట్లన్నీ వింటారు ఇక వాళ్ళు. వాళ్ళు నీ లెక్క కాత్తి, నీ లెక్క మీ అమ్మ లెక్క ముచ్చట్లు వినుకుంటా కూర్చుంటారు అనుకున్నావా? ఏయ్, నన్ను మా అమ్మని ఏమంటున్నావు? నాకు తెలిసే మీ సంగతి. తాగేటప్పుడు మెల్లగా వచ్చి ఒక షోవాట ఎత్తారు, ఏం ముచ్చట్లు పెడతానని. నాకు తెలియదు అనుకున్నావా? లేకపోతే మరి మీరు ఏం వాగేది తెలియదాడా? తీయడిది ఎందుకు తెచ్చినావు? గివే 2 తెత్తే అయిపోతుండే కదా. ప్లేట్ ఉన్నదే ప్లేటు దాగు అయిపోయినాక ప్లేట్ వాటికత్తి లోపలికెళ్ళి. నాకు కూడా గదోటి తెస్తే ఏం బావు బీరు. ఇక బీరు తాగుతావా ఇక ఎండకపోయిన ముఖం పెట్టుకొని? నీకెంట్లా పడుతుంది బీరు? అయ్యో తాగానే ఇక బేబీ మంచిగా తాగుతుందట. మనం కూడా గట్టనే ఫారెన్ లెక్క ఉండాలి. ఉంటావు ఇప్పుడే మొత్తం ఫారెన్ అని అందరు సంఖ నాకిపోయినరు. ఇక మనం కూడా మారితే ఇంకేమున్నది, ఇక పోరగాళ్ళు అన్నీ నేర్చుకుంటారు. ఇక చీకటి అవుతుంది, ఇక కూడా సేపు అయితే మొదలు పెడదామా? సీసాలు చూడలేవో గట్టేట మూలకు దాసిండు, గిటు పెట్టు.
అవి చల్లటివి తెచ్చుకున్నా నేను. వేడికి అయితే వేడైతాయి కాబుద్ది కాదు. ఇక అందుకు పెట్టినావా? ఇక కోడి ఇంకోటి తెస్తే ఏం బావు? ఒకటే కోడి పట్టుకొచ్చినావా? ఇంకోటి ఉన్నది లోపల, అన్ని ఎదురుగా పెట్టుడు ఎందుకని ఒకటే పట్టుకొచ్చిన. నువ్వైతే ఉన్నది తినలేవు. ఏమో అది తెచ్చినవా ఇది తెచ్చినవా గంతేనా గింతేనా అని చదివేది చదువుతాను కూసోగానే. పార్టీ అంటే ఎంజాయ్ చేయాలి. ఏ నుంచి చేయాలి నువ్వు అన్ని లోపల దాస్తే? నువ్వు తినే, అది తిన్నాక అయిపోయినాక మళ్ళీ పట్టుకొస్తా. ఇంత కూర కూడా చేసిన, నీకెందుకు బాధ? బిర్యానీ పొట్టం కూడా తెచ్చిందే పోసి. మనిషి కూడా తెచ్చినావా లేదా ఒకటే తినమంటానవా ముగ్గురిని? ఇగో దీనికి ఒకటి ఇచ్చేయ గోసి. పొట్లం తినని దాని దయ్యం వదులుతుంది. పోయినసారి గట్లే చేసింది. నాకు పెద్దది కావాలి, ఒకటి చాలది అన్నది. ఇవన్నీ తిన్నాక తాగినాక కథం మొత్తం బారేసిన అవతల. మరో పిజ్జు కొంటేంది, పిజ్జులో పెట్టుకుంటే తెల్లారు తిని రాకపోనా? ఆడెప్పుడు వండుతాడో ఎప్పుడు చేస్తాడో ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాను పడుతుంది. ఇద్దరు బామల మధ్యల నేను బీరులు తాగి ఎంజాయ్ చేస్తాను. ఏదన్నా పాట పాడితే ఇద్దరం డ్యాన్స్ చేస్తాం. పాడరాదే గోసిదానా, నువ్వు ఎట్లా డ్యాన్స్ చేయవు? నువ్వు వాడకపోతే వాడు వాడతాడు సత్తామని పాటలు లేక. ఎందుకే బాగా మంచిగానే వాడతాడు కదా. తూ ఆయన పాట కగ్గి పెడితే ఎట్లా పాడిందా పాట? నువ్వు వాడు. హే న్యూ ఇయర్ పార్టీ కోసం ఎదురు చూసా, 2026 కోసం వేచి చూసా. అంతలోనే పెరిగిపోయే మందు ఆశ. నీకు చికెన్ ముక్కలు ఇచ్చుకుంటా బావ వెంకటేశ. అన్ని బావకిత్తా అంటే మాకేమి మిగులుతాయమ్మో. ఆగో గీళ్ళ పని మంచిగా ఉన్నది కదా. చీకటి కాకముందే మంచిగా మందులు ఎత్తాండ్రు సిందులు ఎత్తాండ్రు. ఎగురుండ్రు ఎయ్ 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 ఎయ్. నువ్వెంత ఎగిరినా నీకేమి ఇయ్యం. ఓ నా కొడుకు మస్తు తెచ్చిండు, ఇంట్లో పెట్టిండు. కొంచెం అయినాక తింటా. మరి రాకపోయినా వేడికి అందరం కలిసి తిందాం. తెత్తా. బంటి నువ్వు కూడా స్టార్ట్ చేయి ఈసారి. వద్దు బావా, స్టఫ్ తింటా చాలు. ఏ తీసుకో, నా చెల్లె కాబోయే భర్తవి నువ్వు. నేను ఎట్లా చూసుకోవాలి? బావాకి ఎక్కినట్టున్నది. బీర్ తీసుకోరా, ఏం కాదు. ఎప్పుడన్నా ఒకసారి బీర్ తీసుకోవచ్చురా, ఏం కాదు తీసుకో. ఇష్టం లేనప్పుడు బలవంతం చేసుడు ఎందుకు? ఓ బంటి, ఇప్పుడు ఇష్టం లేదంటావు, పెళ్ళైనాక చూడు బీర్లు రమ్ములు విస్కీలు ఓ ఏదంటే అది తాగుతావు. ఇక నా మీనాక్షి సూపర్, నేను అస్సలు దాగా. చూస్తా కదా చూస్తా, నా రాణి ఇంకా సూపర్ అనుకున్నా నేను. కానీ ఇప్పుడు ఏం చెప్తానా, తాగుతలేనా? రాజు నువ్వే చెప్తానవా పెళ్ళైతే తాగన్నాని? నా బతుకైతే బస్ స్టాండ్ చేసినావు పో. నీ అవ్వ మళ్ళా స్టార్ట్ చేసిండు కదా. చిల్ బావా. నీకు తెలియదు బాంటి, నా బతుకు బర్బాద్ చేసిండు ఈ రాజు. నేనేం చేసిన బావా మధ్యలో? నా చెల్లెని చేసుకో అని ఎన్ని వినయ విధేయతలు చూపించినావు. నీ చెల్లె కూడా నీ లెక్కనే అనుకుంటి బర్బాద్. కానీ నాకైతే ఈ సంవత్సరం నా హని, నా బంగారు తల్లి నా చేతులకు వచ్చింది. చాలు, అదొక్కటే చాలు. జీవితాంతం నా బంగారు తల్లిని చూసుకుంటా బతికేస్తా. చాలు, నాకు ఇంకేమద్దు. నాకు నా చిన్నారి నా ప్రాణం, నా చిన్నారి వచ్చింది నా జీవితంలోకి. దాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటా. రాణి, థ్యాంక్ యూ రాణి, లవ్ యూ సో మచ్. నాకు నా చిన్నారిని గిఫ్ట్ ఇచ్చినావు ఈ ఇయర్. నేనైతే ఈ సంవత్సరం చూడకూడని మస్తు చూసిన. జీవితం గిట్లుంటుందిరా బాబు అనుకున్నా. అసలు జీవితం అంటే ఏందో నాకు ఇప్పుడు అర్థమైంది. నా సరిత పడ్డ కష్టం. తల్లులు, లోకంలోని తల్లులందరికీ శతకోటి వందనాలు. డెలివరీలు, నొప్పులు, వామ్మో, ఇవన్నీ చూసినాక తల్లులందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. ఎంత కష్టపడితే బిడ్డ వస్తుంది మన చేతులకు. బిడ్డను ఎంత పెంచుతారు కష్టపడి, మనలాంటి ప్రయోజకులను చేస్తారు. లోకంలోని తల్లులందరికీ శతకోటి వందనాలమ్మా, వందనాలు. మిమ్మల్ని మించిన వాళ్ళు లోకంలో ఎవ్వరు లేరు. నాకు కొడుకునిచ్చిండు దేవుడు. ఆ దేవుడిచ్చిన ప్రసాదం మాకు. నా కొడుకును నేను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతా. వాడు నా జీవితంలోకి వచ్చి
మా అందరి ప్రాణాలు నిలబెట్టిండు. సరిత, ఐఎమ్ సో సారీ సరిత. నేను చేసిన తప్పులన్నింటికీ నన్ను క్షమించు. మనకి దేవుడు కొడుకునిచ్చిండు. అన్ని శాయశక్తులా కష్టపడి మన కొడుకుని ప్రయోజకుని చేయాలి. దానికి ఏ కష్టం కలిగియద్దు. శరత్ అన్న, మాకిద్దరికి బిడ్డలు పుడితే నీకొక్కనికే కొడుకు పుట్టిండు. ముగ్గురు డెలివరీలు ఒకటే రోజు అయినాయి. ముగ్గురి ఒకటే రోజు బర్త్డేలు. సరిత, రాణి, నేను, బొంబాయి ఆంటీ నలుగురమే ఉన్నాం హాస్పిటల్లో. మొత్తం తలకిందులైంది మా ప్రపంచం. దేవుడా, ఆ రోజు మళ్ళీ రావద్దు. ఆ రోజు మళ్ళీ రావద్దు అంటవేంది శరత్? నాకు నా బిడ్డ వచ్చింది హనీ. నాకు నా చిన్నారి వచ్చింది. ఆ రోజు మళ్ళీ రావద్దంటవేంది? నా ఇంకో పాప చనిపోయిందన్న విషయం శరత్కి కూడా తెలుసు కదా. ఇంత చెప్తాడయింది అందరికీ. మా అమ్మకు తెలిసిందంటేనా ఏమంటదో కూడా తెలియదు. నా రాణినేమన్నా అంటది. సరిత, ఐఎమ్ సారీ సరిత. సరిత ఈజ్ గ్రేట్. సరితక్క, నీకు పాదాభివందనాలు. నువ్వు మస్తు గ్రేటు. ఈడేమన్నా అంటే సరిత గ్రేట్ అంటాడు. పాదాభివందనాలే ఎత్తాడట సరితకు. రానక్క గ్రేట్. తన కొడుకునే నాకు ఇచ్చేసింది. ఇంతకు మించిన తల్లి ఎక్కడుండదు లోకంలో. అమ్మ రానమ్మ, నువ్వు చాలా గ్రేట్. నీకు పాదాభివందనాలు. జన్మ జన్మలకి నీకు ఎంతో మంది రుణపడి ఉంటారమ్మా. రాణి. అవు ఈడేంద్రో రాణి గ్రేట్ అనబట్టే. ఆడు సరిత గ్రేట్ అంటే ఆని పెన్లాం స్వప్న గ్రేట్ అనొచ్చు కదా. వీడు నా పెన్లాని గ్రేట్ అంటాడేంది? ఇక సరిత దోస్తాని రాణిని గ్రేట్ అంటాడేమో. రాణి గ్రేటా? ఆవ్, రానమ్మ గ్రేట్. తల్లి, దేవత, గొప్ప మనసున్న దేవత. అందరికన్నా నా సరితక్కనే గ్రేట్. దేవత, గొప్ప మనసున్న దేవత. ఒకడేమో సరిత గ్రేట్ అంటాడు, ఒకడేమో రాణి గ్రేట్ అంటాడు. నేను సరితక్క ఫ్యాన్ అంతే. నేను రానక్క ఫ్యాన్ అంతే. నువ్వు సరితక్క ఫ్యాను, నువ్వు రానక్క ఫ్యాను. మరి నేను వాళ్ళ ఫ్యాను? నేను అసలు ఫ్యాన్నే కాదా? ఏసీనా? నవ్వకు బంటి, నవ్వకు. నువ్వెవరి ఫ్యాను మరి? నేను నా మీనాక్షి ఫ్యాన్ని. అంటే సారీ, ఏమనుకోకు. విజిల్ మంచి వేయత్తలేదు. అందరు ఫ్యాన్లే, నేను ఒక్కనే వేసిన. అయితే నువ్వు మీ అమ్మ ఫ్యాను, మీ చెల్లె ఫ్యాను. గొంత మాట అంటావా బావా నన్ను? మా అమ్మ ఫ్యాన్నా నేను, చెల్లె ఫ్యాన్నా? అంతే, ఇది ఫైనల్, ఇది ఫిక్స్. ఏం చెప్పిందే కరెక్ట్. నువ్వు చెప్పింది కరెక్ట్ ఎట్లయితుంది బావా? నువ్వు చెప్పింది తప్పు. అసలు నువ్వు చెప్పింది నేను విననైనా పో. ఏం చేసుకుంటావు చేసుకోపో. అందరికి మంచి ఉద్యోగాలు ఇస్తావు, నాకు ఏమంటే ఏడతావా? నేను నీకు ఇయ్యా అంటే ఇయ్యా, గంతే. అయితే నువ్వు చెప్పింది నేను వినా. నువ్వు రాంగ్ అంటే రాంగే. రాజు, నీ బావతోటి గదేనా మాట్లాడు. అప్పుడే కూకో. నేను అస్సలు ఊకోను. నీకేంది షరతు? మంచిగా జాబ్ వచ్చింది. సొంత భార్య అన్నకే జాబ్ ఇయ్యలేడు, గీనేం మనిషి? నేను ఇయ్యా అంటే ఇయ్యా. నా బతుకు బర్బాద్ చేసేసినావు. నేను ఇయ్యా. డాలీ, ఐ లవ్ యూ. మధ్యలోకి డాల్ ఎవరు? మా చెల్లెకు డాలి అని పేరు పెట్టుకున్నావా బావా? హల్, నా డాలీని ఎవ్వరితోటి పోల్చకు. నీ స్వప్నకు ఒకటే ఒక పేరు, అది స్వప్న, గంతే. అదో పెద్ద శాడిస్టుది. ఎప్పుడు ఎట్టుంటుందో దానికి తెలియదు. బావా, నీకు కూడా ఉన్నదా లవ్ స్టోరీ? నా బతికే బస్ స్టాండ్ స్టోరీ. లవ్ స్టోరీ ఎక్కడిదిరా నాకు? మరి డాలి ఆంటివి, ఐ లవ్ యూ ఆంటివి? ఆనుడికేరా నా బతుకు, గాడికే అయిపోయింది నా బతుకు. ఐ లవ్ యూ అనుడు తప్పితే ఇంకేం చేయలేని బతుకు నా బతుకు. మీనాక్షి చెప్పినట్టు బావ మనసులో ఖచ్చితంగా డాలి ఉంది.
ఐ లవ్ డాలీ. ఐ హేట్ స్వప్న. ఐ హేట్ యు రాజు. మళ్ళీ అటువై ఇటువై నా మీదకి అత్తాడు. ఐ హేట్ యు గంతే. నువ్వు తప్పు, నువ్వు రాంగ్ గంతే. నువ్వు నేను చెప్పినట్టు వినాలి గంతే. నేనినా బావా, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తేనే ఇంట. వినా అంటే చెప్పు, ఇప్పుడే దించేసిపోతా. ఏం దించుతావు బావా, ఏడ దించుతావు? ఏ, నీ చెల్లెని నీ కొంపల దించుతా అంటున్నా. ఓ అద్దు బావా, నీ కాలు మొక్కుతా, దాన్ని నాన్నే ఉంచుకో. అది ఇటు వచ్చిందంటే నా రాణి నీ టార్చర్ ఎత్తది బావా. నీకు దండం పెడతా బావా, నీ కాలు మొక్కుతా బావా, దాన్ని పంపియకు బావా, ఆన్నే ఉంచుకో ప్లీజ్. గట్ల రా మరి దారికి. అంటే నువ్వు సైడ్కి జరుగు. అరే దారా, కాలు మొక్కు. కాళ్ళు మొక్కి నా చెల్లెని నీకు ఇచ్చి చేసినందుకు సారీ బావా అని మొక్కు. నువ్వేదంటే అది చేస్తా బావా, నా చెల్లెని మాత్రం నా ఇంటికి పంపకు. నీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకుంటా బావా. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు బావా. నువ్వు గ్రేట్ బావా, నా చెల్లెని భరించుతానవంటే నువ్వు గ్రేట్ బావా. నువ్వు గ్రేట్ బావా, తప్పుంటే క్షమించు. నువ్వేదంటే గదే, నువ్వు ఏది మాట్లాడితే గదే కరెక్టు. సాలిగలే, ఆ చికెన్ అందుకొని నోట్లో పెట్టు. ఏది గిదేనా బావా? ఉమ్. తిను బావా తిను. ఆ, పోయి అటువో, దూరం జరు. నేనేం జరగ బావా, నేను ఇన్నా ఉంటా. చికెన్ మొత్తం తినిపించినాకనే పోతా. అరే నేను చెప్పింది వినవా నువ్వు? అయితే నీ చెల్లెని దించుడే. అద్దు బావా అద్దు, పోతా. ఇగో ఈ మూల కూర్చున్నా, సరేనా బావా? వెరీ గుడ్, అక్కడనే ఉండు. బంటి నువ్వుదా. నా బంటి వెరీ గుడ్. నా బంటి నా చెల్లెని మంచిగా చూసుకుంటాడు. నా బంటి చూసుకుంటావు కదా బంటి? నా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటా బావా. దానికి ఏ కష్టం కలగనివ్వ అని మాటిస్తున్నా నీకు. చాలురా చాలు, చచ్చిపోతా నేను ఈ మాటిని. బంటి బీరై. అయ్, నా బంటికి ఆర్డర్లు ఇస్తానవేంద్రా? రెస్పెక్ట్ రెస్పెక్ట్. ఓ బంటి సారు, బీరు తాగు సారు. అది రాజన్న గెలుక్కోక అని చెప్పిన. అప్పుడప్పుడు వచ్చి నీ చెల్లెకు వార్నింగ్ ఇచ్చిపో, బావాని మంచిగా చూసుకోమని. అర్థమవుతుందా? చెప్తా బావా, నీ బాంచను చెప్తా.